అందరూ అడిగే క్వశ్చన్ ఏంటంటే మళ్ళీ ఎందుకు నితినే వేరే యాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చు కదా అని చెప్పి అడుగుతున్నారు. అంటే నేను బేసిక్గా చిరంజీవి గారు డై హార్ట్ ఫ్యాన్ అండి. ఆయనతో సినిమా చేద్దామని అనుకున్నాను, అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. బట్ ఏంటంటే సినిమా చేయలేకపోయాను. బట్ ఎందుకంటే అది యాక్చువల్గా కూడా పాపం చిరంజీవి గారు కూడా అసలు వెరీ వెరీ సపోర్టివ్ అండ్ వెరీ అంటే నువ్వు చాలా ఎక్కువ అంటే నేను డై హార్ట్ ఫ్యాన్ అనమాట. ఇప్పుడు ఆయన ఏదైనా చెప్తున్నప్పుడు ఆయన ఏదైనా మాట్లాడుతున్నారు అనుకోండి, నాకు సగం సేపు అసలు గాల్లో ఉన్నట్టుంటుంది. సో ఓవర్ అంబిషియస్గా ఒకటి రాసుకున్నాను, నేను బాగా ఎగ్జైట్ అయ్యాను. బట్ ఆయనతో డిస్కషన్ చేసినప్పుడు అర్థమైంది ఏంటంటే ఇది సార్ని ఎగ్జైట్ చేయట్లేదని అర్థమైంది. సో ఏంటంటే ఒక కథ స్టార్ట్ చేసినప్పుడు అది మనం ఎంత ఎగ్జైట్ అవుతామో దానికి హీరో అంత ఎగ్జైట్ అవ్వాలి, ప్రొడ్యూసర్ అంత ఎగ్జైట్ అవ్వాలి, అప్పుడే అంతా బాగా జరుగుద్ది. సో అక్కడ ఆ చిన్న బాధ ఉండిపోయింది, అరే ఈ సినిమా చేయలేకపోయాను ఒక బాధ అయితే ఉండింది. సో ఆ తర్వాత చిరంజీవి గారు కూడా సార్ పాపం పిలిచి అసలు మంది ఇక్కడ ఈ కథ వరకు ఆగింది, మన జర్నీ కాదు, సో అసలు నీకు ఎప్పుడూ నా సపోర్ట్ ఉంటుందని అంటే వెంటనే ఇంకా నాకు ఇమీడియట్గా నితిన్ అన్నతో సినిమా స్టార్ట్ చేశాను. ఆ సినిమాకి కూడా ఆయన ఓపెనింగ్కి వచ్చి ఆయన బ్లెస్ చేశారు మమ్మల్ని. బట్ నా లైఫ్లో ఎప్పుడు కాన్స్టెంట్గా నా జర్నీలో చిరంజీవి గారు మాత్రం ఎప్పుడు ఉంటారు. ఆయన ఒక ఎమోషన్ నాకు. ఎందుకంటానంటే చలో ప్రీ రిలీజ్కి ఆయన గెస్ట్కి వచ్చారు. భీష్మ సినిమా కూడా చిరంజీవి గారు తో కలిసి చూసే అదృష్టం వచ్చింది నాకు. తర్వాత ఈ సినిమాకి పూజకి వచ్చారనమాట. సో యా, మీ స్టోరీస్ చూసుకుంటే ఒక జాయ్ఫుల్ హీరో ఉంటాడు, అతను తీసుకెళ్ళి ఇంటర్వెల్కి ఒక ప్రాబ్లంలో పడేస్తారు మీరు. మరి రాబిన్ హుడ్లో నితిన్ గారి క్యారెక్టరైజేషన్ ఎలా ఉండబోతుంది? సేమ్ అలానే తీసుకెళ్ళి ఒక ప్రాబ్లంలో పడేస్తారా, లేకపోతే నితిన్ గారే ఒక ప్రాబ్లమా? ఇది మంచి పాయింటే. కానీ యాక్చువల్గా ఏంటంటే ఈ సినిమాలో క్యారెక్టరైజేషన్ ఏంటంటే ఈ హీరో ఒక బిగ్గెస్ట్ మ్యానిపులేటర్. అంటే తనకు మెంటల్ స్ట్రెంత్ ఈజ్ బిగ్గర్ దాన్ ఎనీ స్ట్రెంత్. నువ్వు ఫిజికల్గా ఎంత స్ట్రాంగ్గానే ఉండు, మెంటల్గా స్ట్రాంగ్ ఉన్నవాడు, ఫిజికల్గా స్ట్రాంగ్ ఉన్నవాడు ఏమైనా చేయగలడు, ఆడుకుంటాడు అనే టైప్లో ఈయన ఎప్పుడు మైండ్ గేమ్స్ ప్లే చేస్తుంటారు. సో యాక్చువల్గా చెప్పాలంటే ఒక పరంగా ఈయనే ప్రాబ్లం.